హాయ్ అండి, నమస్తే. ఏపీజే అబ్దుల్ కలాం గారి ఒక విజేత ఆత్మకథలో 15వ పార్టుకు వచ్చేసామండి. ఈ పుస్తకంలోని 4వ పార్టు చింతన 1991 నుంచి. మేము సృష్టిస్తాం, నిర్మూలిస్తాం, తిరిగి పునఃసృష్టిస్తాం. ఆ రూపాలెవ్వరికీ అంతుబట్టనివి. ఆల్ వకీహా. 15వ అధ్యాయం. 1990 రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా దేశం మిసైల్ కార్యక్రమాన్ని కొనియాడుతోంది. డాక్టర్ అరుణాచలంతో పాటు నాకు కూడా పద్మవిభూషణ్ సత్కారాన్ని అందజేశారు. నా సహచరులు జేసీ భట్టాచార్య, ఆర్ఎన్ అగర్వాల్లకు పద్మశ్రీ బహూకరించబడింది. ఒకే సంస్థకు చెందిన అందరు శాస్త్రవేత్తలు ఆ అవార్డుల జాబితాలో చోటు చేసుకోవడం దేశ చరిత్రలో అదే మొదటిసారి. దశాబ్దం కిందట పద్మభూషణ్ అనుగ్రహించబడినప్పటి జ్ఞాపకాలు పునఃచలించాయి. అప్పటికి ఇప్పటికీ నా జీవన విధానంలో మార్పేమీ లేదు. నేనుండేది 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవు ఉండే గదిలో. ఆ గది నిండా పుస్తకాలు, కాగితాలు, కొంత అద్దె ఫర్నిచరు ఉంటుంది. తేడా అంతా అప్పట్లో నేను త్రివేంద్రంలో ఉంటే ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నానంతే. మెస్ పని మనిషి నా కోసం ఇడ్లీలు, మజ్జిగ తెచ్చి అభినందనపూర్వకంగా చిరునవ్వు నవ్వాడు. నా దేశస్థులు నా మీద ఉంచిన గౌరవానికి నేను చెల్లించిపోయాను. ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు తమకు దొరికిన మొదటి అవకాశంలోనే ఈ దేశాన్ని వదిలిపెట్టి మరింత సంపాదించటానికై విదేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్లకి అక్కడ ఆర్థిక అవకాశాలు పుష్కలంగా ఉన్న మాట నిజమే. కానీ తన స్వదేశీయుల ఆదరాభిమానాలకు ఏది సాటి రాగలదు? మౌనంగా కొద్దిసేపు అలా చింతిస్తూ ఉన్నాను. రామేశ్వరం ఇసుక తిన్నెలు, నత్తగుల్లలు, రామనాథపురంలో ఈయదురై సోలోమోన్ వాత్సల్యం, ట్రీచీలో ఫాదర్ సెకీరా, మద్రాస్లో ప్రొఫెసర్ పాండలై ఇచ్చిన నిర్దేశాలు, బెంగళూరులో డాక్టర్ మెడిరెట్టా ఇచ్చిన ప్రోత్సాహం, ప్రొఫెసర్ మీనంతో హోవర్ క్రాఫ్ట్లో ఎగరడం, సారాభాయితో తిల్పత్ శ్రేణికి పోవడం ముందే నిర్ణయమై ఉండటం, SLV 3 విఫలమైన నాడు డాక్టర్ బ్రహ్మప్రకాష్ స్వస్థతాపూర్వకమైన స్పర్శ, SLV 3 విజయవంతమైన రోజు దేశమంతా వెల్లివిరిసిన ఆనందం, మేడం గాంధీ ప్రశంసాపూర్వక మందహాసం, నౌకా ప్రయోగం తరువాత నా సహచరులు నా మీద ఉడుక్కోవడం, నన్ను డిఫెన్స్ ఆర్గనైజేషన్కి రమ్మని పిలవడంలో డాక్టర్ రామన్న నాపై చూపిన నమ్మకం, మిసైల్ ప్రాజెక్టు, పృథ్వీ, అగ్ని వగైరా తయారీ, ఇమారత్ కంచా వద్ద పరిశోధనా కేంద్రం ఏర్పాటు, జ్ఞాపకాల వెల్లువ నన్ను ముంచెత్తింది. ఎక్కడున్నారు ఆ మనుషులంతా నేడు? నా తండ్రి ప్రొఫెసర్ సారాభాయి, బ్రహ్మప్రకాష్, వాళ్లని కలిసి వాళ్లతో నా ఆనందాన్ని పంచుకోగలిగితేనా అనిపించింది. స్వర్గం తన పితృ వాత్సల్యంతోనూ, ప్రాకృతిక విశ్వశక్తులు తమ మాతృ వాత్సల్యంతోనూ ఎన్నడో తప్పిపోయిన తమ పుత్రుణ్ణి మనసారా చేరదీసుకున్నట్టనిపించింది. నా డైరీలో రాసుకున్నాను. ఓ ప్రియ భావాల్లారా, వెళ్ళిపోండి. నా ఆత్మనింకా వేధించకండి. నా జాగృత రాత్రులు పనిలో గడిచిపోయాయి. ఇప్పుడు నా సంరంభ దినాలు రామేశ్వరం తీరస్మృతులతో నా స్వప్న వీక్షణాన్ని వెంటాడుతున్నాయి. 2 వారాల తరువాత అయ్యర్ అతని బృందం నాగ్ ప్రయోగంతో మిస్సైల్ కార్యక్రమాన్ని మరోమారు సంపన్నం చేశారు. మర్నాడు కూడా ఆ విన్యాసాన్నిచ్చారు. ఆ విధంగా దాన్ని 2 సార్లు పరీక్షించినట్టయింది. ఆ పరీక్షలు కూడా దేశీయ థర్మల్ బ్యాటరీల సామర్థ్యాన్ని పరీక్షించటానికి ఉపకరించినట్టయింది. దీనివల్ల భారతదేశానికి శతఘ్ని విధ్వంసక మిసైళ్ల వ్యవస్థలో అంతర్జాతీయ స్థాయి ప్రావీణ్యం సిద్ధించింది. అలాగే సహ సంబంధ వైఖరితో కార్యక్రమాలు చేపట్టడంలోని బలం తేటపడింది. ఆ వైఖరే అగ్ని తయారీకి ఉపకరించింది. నాగ్ 2 కీలక సాంకేతిక పరిజ్ఞానాల మీద ఆధారపడింది. దేశంలోని ఏ ఒక్క ల్యాబొరేటరీ కూడా ఈ పరిజ్ఞానాల్ని తనంత తానుగా రూపొందించగలిగే స్థాయిలో లేదు. కానీ సాఫల్య కాంక్ష వాళ్లని ముందుకు నడిపించింది. చండీగఢ్లోని సెమీ కండక్టర్ కాంప్లెక్స్, ఢిల్లీలోని సాలిడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ సైన్స్ సెంటర్ కలిసి సంయుక్తంగా డెహ్రాడూన్లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ ల్యాబొరేటరీ సహకారంతో ఆ పరిజ్ఞానాల్ని వృద్ధిపరిచారు.
అందుకు అవసరమైన కొన్ని రసాయనాల ఎగుమతిని అభివృద్ధి చెందిన దేశాలు నిషేధించాయి కూడా. అయితేనేమి, పరిశోధనని నిషేధాలు ఆపలేవని మరోమారు రుజువయ్యింది. ఆ నెలలోనే నేను స్నాతకోత్తర ప్రసంగం చెయ్యటానికి మదురై కామరాజ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాను. మదురై వెళ్ళగానే నేను నా హైస్కూలు ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ గురించి వాకాబు చేశాను. ఆయన ఈ పాటికి రివరెండు అయి ఉంటాడు. 80 ఏళ్లు వచ్చి ఉంటాయి. ఆయన మదురై శివార్లలో ఉంటున్నట్టుగా తెలిసింది. టాక్సీలో పోయి ఆ ఇల్లు కోసం వెతికాను. రివరెండ్ సోలోమోన్కి నేను ఆ రోజు ప్రసంగం చేయబోతున్నట్టు అప్పటికే తెలిసింది. ఒక ఉపాధ్యాయునికి తన విద్యార్థితో హృదయం గమమైన పునర్మిలనం అది. అప్పటి తమిళనాడు గవర్నర్గా ఉన్న పిసి అలెగ్జాండర్ ఆ స్నాతకోత్తర సభకి అధ్యక్షత వహిస్తున్నారు. ఆ వృద్ధ ఉపాధ్యాయుడు తన పూర్వ విద్యార్థిని మరవలేకపోయిన ఆ దృశ్యం గవర్నర్ను ఎంతగా కదిలించిందంటే ఆయన ఆ ఉపాధ్యాయుని కూడా తమతో వేదికను పంచుకోవాల్సిందిగా ఆహ్వానించారు. ప్రతి స్నాతకోత్తర సమావేశము ఒక శక్తి ప్రసార సందర్భమనే అనాలి. విద్యా సంస్థలతో, పరిశ్రమతో, వివిధ రకాల సంస్థలతో పదును పెట్టిన తరువాత ఆ శక్తి జాతి నిర్మాణానికి దోహదపడుతుంది అని చెప్పాను నేను. ఒక అర్ధ శతాబ్దం కిందట ఇయదురై సోలోమోన్ చెప్పిన మాటల్నే నేను ప్రతిధ్వనిస్తున్నట్టుంది. నా ప్రసంగం తరువాత నేను నా ఉపాధ్యాయుడికి పాదాభివందనం చేసి ఆయనతో అన్నాను, గొప్ప స్వాప్నికుల గొప్ప స్వప్నాలెప్పుడూ అధిగమించబడతాయి. వృద్ధ కంఠంతో ఆయన అన్నాడు, నువ్వు నా లక్ష్యాల్ని చేరడమే కాదు, కలాం వాటిని దాటిపోయావు కూడా. ఉద్వేగభరితుడైపోయాడాయన. ఆ మరుసటి నెలలో నేను ట్రిచీలో ఉండటం తటస్థించింది. నేను ఆ అవకాశాన్ని వినియోగించుకొని సెయింట్ జోసెఫ్ కాలేజీకి వెళ్ళాను. కానీ అక్కడ రెవ్ ఫాదర్ సెకీరాని, రెవ్ ఫాదర్ ఎరార్ట్, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం మరి ప్రొఫెసర్ ఇయ్యం పెరుమాళ్ కోనార్, ప్రొఫెసర్ తోతత్రి అయ్యంగార్లను చూడలేకపోయాను. కానీ సెయింట్ జోసెఫ్ కాలేజీ భవన కుడ్యాలు ఆ మహనీయుల బోధల్ని తమలో నిక్షిప్తపరుచుకున్నట్టే అనిపించింది. అక్కడి యువ విద్యార్థులతో నా జ్ఞాపకాల్ని పంచుకొని నన్ను రూపుదిద్దిన ఆ మహనీయులకు అంజలి ఘటించాను. మేము 44వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆకాశ్ ప్రయోగంతో జరుపుకున్నాం. ప్రహ్లాద తన బృందంతో కలిసి డబుల్ బేస్ చోదకాన్ని వాడి ఆ పరీక్ష పూర్తి చేయడంతో దేశం స్థావర ఆధారిత వైమానిక రక్షణ సదుపాయాల్లో ముందడుగు వేసినట్లయింది. 1990 చివరలో జాదవ్పూర్ విశ్వవిద్యాలయం నాకు డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రత్యేక సమావేశంలో అందజేసింది. ఆ జాబితాలో నెల్సన్ మండేలా పేరు కూడా ఉంది. అంత చరిత్రాత్మక వ్యక్తి సరసన నా పేరు కూడా ఉండటానికి నేను సాధించినదేమున్నదని నాకు సిగ్గనిపించింది. అటువంటి మహనీయుడితో నన్ను సమానంగా నిలబెట్టిందేది? బహుశా మా ధ్యేయాల సాధన పట్ల తీవ్రతే అయి ఉండవచ్చు. బహుశా ప్రపంచంలో ఒక జాతి గౌరవాన్ని నిలబెట్టడానికి మండేలా చేసిన దానితో పోలిస్తే రాకెట్ల తయారీలో నా దేశాన్ని ముందుకు నడిపించాలని నేను చేసిన కృషి ఏమంత ముఖ్యం కాకపోవచ్చు. కానీ ఆ లక్ష్యాల సాధనలోని గాఢత్వంలో మాత్రం భేదం లేదు. తాత్కాలిక కృత్రిమ ఆనందాల వెంటపడటం కన్నా నిర్దిష్టమైన విజయాన్ని సాధించడంలో దృష్టి పెట్టండి అని విద్యార్థులకు హితవునిచ్చాను. 1991వ సంవత్సరాన్ని డిఫెన్స్ ల్యాబ్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల సంవత్సరంగా మిస్సైల్ కౌన్సిల్ నిర్ణయించింది. మేము మిస్సైల్ కార్యక్రమానికి ఎంచుకున్న దారి కొంత గతుకుల దారి. పృథ్వీ, త్రిశూల్ అభివృద్ధి విజయవంతం కావడంతో ఇప్పుడు మా దృష్టి పరీక్షలపైన నిలిచింది. వాటిని వాడకంలోకి తీసుకొని రావటానికి చర్యలు మొదలు పెట్టాల్సిందిగా నా సహచరుల్ని కోరాను. అది చిన్న విషయం కాదు, కానీ అలాగని మేము నిరుత్సాహపడకూడదు. రియర్ అడ్మిరల్ మోహన్ పదవీ విరమణ చేశాడు. అతని డిప్యూటీ కపూర్ త్రిశూల్ బాధ్యతలు తీసుకున్నాడు. మిస్సైల్ నియంత్రణ వ్యవస్థ పట్ల మోహన్ అవగాహన పట్ల నాకెప్పుడు ఆదరం ఉండేది. నావికుడు, శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు అయిన ఆ నిపుణుడు ఆ రంగంలో ఏ నిపుణున్నైనా ఓడించగల సామర్థ్యమున్నవాడు. త్రిశూల్ సమావేశాల్లో నియంత్రణ వ్యవస్థ పైన ఆయన ఇచ్చిన వివరణలు నాకెప్పుడూ గుర్తుంటాయి.
ఒకసారి తను రాసిన కవితనొకదాన్ని నాకు చూపించాడు. మిస్సైల్ కార్యక్రమ ప్రాజెక్టు డైరెక్టర్ కష్టాలపైన కవిత. మన వ్యగ్రతని కొద్దిసేపు మరపించగలదది. అసాధ్యమైన కాలపరిమితులు, ఎప్పుడేం చెయ్యాలో ముందే నిర్దేశించడాలు నాకు వెర్రెక్కిస్తున్నాయి. కౌన్సిల్ ముందు నివేదికలు నా అగచాట్లని పెంచుతున్నాయి. వాళ్ళు నా సమస్యల్ని పరిష్కరించగలరా? దేవుడికే తెలియాలి. సెలవు రోజుల్లో కూడా సమావేశాలు, చివరికి రాత్రిళ్ళు కూడా. నా కుటుంబం విసిగిపోయింది. వాళ్ళంతా తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు. నా జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. కానీ అక్కడింకా జుట్టుంటేగా. నేను నా సమస్యలన్నింటినీ డిఫెన్స్ ల్యాబ్లో, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో, తక్కిన ప్రయోగశాలల్లో ఉండే అత్యుత్తమ బృందాలకు అప్పగించేశాను. అందుకే నా నెత్తిన ఇంకా జుట్టు ఉందన్నాను నేను. 1991వ సంవత్సరం ప్రారంభమే అశుభసూచకంగా ఉండింది. 1991 జనవరి 15 రాత్రి యుఎస్ఏ మిత్రపక్షాలకు ఇరాకుకు మధ్య గల్ఫ్ యుద్ధం మొదలయ్యింది. భారతదేశమంతటా శాటిలైట్ టెలివిజన్ ఆవరించి ఉన్నందున రాకెట్లంటే ఏమిటో, మిసైళ్లంటే ఏమిటో సగటు భారతీయుడి ఊహకు ఒక్కసారిగా అందివచ్చింది. ప్రజలు వాటి గురించి కాఫీ హోటళ్లలోనూ, టీ దుకాణాల్లోనూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు కాగితాలతో మిసైళ్ల ఆకారపు గాలిపటాల్ని తయారు చేసి తాము అమెరికన్ టెలివిజన్ ఛానళ్లలో చూస్తున్న యుద్ధాల మాదిరి తాము కూడా ఆటలాడుకోవడం మొదలుపెట్టారు. గల్ఫ్ యుద్ధ కాలంలో జాతి ఊపిరి పీల్చుకోవటానికి పృథ్వీ త్రిశూల్ జయప్రదంగా ప్రయోగించబడటమే కారణం. వాటి సామర్థ్యం గురించి వార్తాపత్రికలు రాసిన కథనాలు జాతి చైతన్యాన్ని ఇనుమడింపచేశాయి. ప్రజలు గల్ఫ్ యుద్ధంలో ప్రయోగించబడుతున్న ఆయుధాలకి వాటికి మధ్య పోలికలు వెంటనే చూడగలిగారు. అప్పుడు నన్ను తరచూ అందరూ అడుగుతుండే ప్రశ్న, పృథ్వీ స్కడ్ కంటే గొప్పదా, ఆకాశ్ పేట్రియాట్ కంటే గొప్పదా అనే. నేను అవునని జవాబివ్వగానే ఆ ప్రశ్న అడిగిన వాళ్ల ముఖాలు ఒక రకమైన గర్వంతో, తృప్తితో వెలుగుతుండేవి. మిత్రపక్షాలకు సాంకేతికమైన అదనపు బలం ఉండేది. వాళ్ళు ఉపయోగిస్తున్న ఆయుధ వ్యవస్థలు 80లవి 90లవి కాగా ఇరాక్ ఇంకా 60ల 70ల పాతసారా వాడుతుండేది. ఇక్కడే నూతన ప్రపంచ వ్యవస్థ తీరుని మనం గమనించాల్సింది. అది సాంకేతిక ఆధిక్యత మీద ఆధారపడ్డది. నీ శత్రువుకి ఆధునిక పరిజ్ఞానం లేకుండా చెయ్యి, అప్పుడతడు నువ్వు చెప్పినట్టు వింటాడు. నాకిది 2 కిందట ఒక చీనా తాత్వికుడు చెప్పిన మాటల్ని గుర్తుకు తెస్తున్నాయి. అతడేమన్నాడంటే, ఒక శత్రువుని జయించాల్సింది అతని సైనికుల్ని ఒక్కొక్కర్నే హతమార్చడం ద్వారా కాదు, ముందతని సంకల్ప శక్తిని దెబ్బతీయి, అప్పుడతను ఓటమిని అంగీకరిస్తాడని. బహుశా అది ఈ సాంకేతిక ఆధిక్యత గురించిన సూచనే అయి ఉంటుంది. 20వ శతాబ్ది యుద్ధతంత్రాన్ని అతడు ఆనాడే ఊహించినట్టుంది. మిసైల్ బలగానికి తోడు ఎలక్ట్రానిక్ యుద్ధ విన్యాసం గల్ఫ్ యుద్ధంలో ప్రయోగించబడటం యుద్ధ వ్యూహ నిపుణులకు ఒక కొత్త అనుభవం. 21వ శతాబ్దంలో యుద్ధ తంత్రం ఏ విధంగా ఉండబోతోందో ఊహించటానికి అదొక ఆధారాన్నిచ్చినట్టయింది. భారతదేశంలో నేటికీ కూడా టెక్నాలజీ అనే పదం చాలా మందికి పొగలు కక్కే కర్మాగారాల్ని, యంత్రభూతాల్ని గుర్తుకు తెస్తుంటుంది. కానీ అది టెక్నాలజీకి సరియైన అర్థం కాదు. ఒకప్పటి గుర్రెపు కళ్ళెం సాంకేతిక ఆవిష్కరణే. అలాగే తదనంతర కాలంలో లోహపు కొలిమి కూడా అటువంటి ఆవిష్కరణే. టెక్నాలజీ అంటే సాంకేతిక సూత్రాలు, పద్ధతులు, వాటిని ఉపయోగించే యంత్రాలు అన్ని వేళలా టెక్నాలజీలో భాగం కావచ్చు, కాకపోవచ్చు. అందువల్ల సాంకేతిక పరిజ్ఞానం అంటే ఒక రసాయనంతో ఎట్లా పని చేయించవచ్చో తెలియడం కావచ్చు, చేపల్ని పెంచే పద్ధతులు కావచ్చు, కలుపుని నిర్మూలించే పద్ధతులు కావచ్చు, థియేటర్లలో దీపాలు అమర్చే పద్ధతి కావచ్చు, చరిత్రని బోధించే పద్ధతి కావచ్చు, యుద్ధాలు చెయ్యడం కావచ్చు, లేదా వాటిని నివారించగలగడం కావచ్చు. ఈరోజు చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉత్పత్తి కార్యక్రమాలు అసెంబ్లీ లైన్లని, ఇనుప కొలుముల్ని దాటి నిర్వహించబడుతున్నాయి. ఎలక్ట్రానిక్స్లో, అంతరిక్ష పరిజ్ఞానంలో, చాలా కొత్త పరిశ్రమల్లో పరిశుభ్ర, నిశ్శబ్ద పరిసరాలు ఎంతో ముఖ్యమైన అంశం. సరళమైన పనులు చెయ్యటానికి వందలాది మనుషులు కన్వేయర్ బెల్ట్ చుట్టూ బారులు తీరి నిల్చుండే అసెంబ్లీ లైన్
ఇప్పుడొక చారిత్రక ఆడంబరం మాత్రమే. సాంకేతిక పరిజ్ఞానంతో కలిసి నడవటానికి ముందు మన సాంకేతిక ప్రతీకల్లో మార్పు రావాలి. సాంకేతిక పరిజ్ఞానం స్వయం పోషకమని మనం మరవకూడదు. టెక్నాలజీ మరింత టెక్నాలజీని పుట్టిస్తుంది. సాంకేతిక ఆవిష్కరణ 3 స్థాయిల్లో జరుగుతుంది. మొదటిది సృజనాత్మక దశ. అప్పుడొక ఆలోచనకి మొదటి నమూనా రూపుదిద్దుకుంటుంది. ఇది ఆ ఆలోచనకి కార్యరూపాన్నివ్వడంతో వాస్తవమవుతుంది. చివరికది సంఘమంతా వ్యాప్తి చెందడంతో పరిపూర్ణమవుతుంది. ఆ విధంగా సంఘమంతటా వ్యాపించిన ఆ కొత్త ఆలోచన మరికొన్ని కొత్త ఆలోచనలకు దారితీయడంతో అది నిజంగా సఫలమవుతుంది. ప్రపంచమంతటా ఈ వివిధ దశల మధ్య విరామం నానాటికి నేడు తగ్గిపోతోంది. మనం మన దేశంలో ఇప్పుడిప్పుడే అటువైపు నడుస్తున్నాం. గల్ఫ్ యుద్ధంలో సాంకేతిక ఆధిక్యం గల మిత్రపక్షాలు విజయం సాధించాయి. డిఫెన్స్ ల్యాబ్ మరియు ఇన్స్టిట్యూట్లలో 500 మంది శాస్త్రవేత్తలకు పైగా ఈ అంశాల్ని అధ్యయనం చెయ్యటానికి కూర్చున్నాం. అప్పుడు వారినొక ప్రశ్న అడిగాం. తక్కిన దేశాలతో దీటుగా సాంకేతిక లేదా ఆయుధ సామర్థ్యం సాధ్యమైనట్లయితే అందుకు పూనుకోవచ్చా? ఆ చర్చ చాలా గంభీరమైన ప్రశ్నల్ని లేవనెత్తింది. ఉదాహరణకి, ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాన్ని నిర్మించడం ఎలా? మిసైల్ అభివృద్ధిని అత్యాధునిక అంశాలతో మేళవించడం ఎట్లా? ఒక తోపు తోస్తే చాలు ముందుకు పోవటానికి సిద్ధంగా ఉన్న కీలక అంశాలేవి? 3 గంటల పాటు జరిగిన ఉత్సాహవంతమైన చర్చ ఏకాభిప్రాయానికి దారితీసింది. అదేమంటే, నీ శత్రువు ఏ నిర్దిష్ట రంగాల్లో సామర్థ్యం పెంచుకుంటున్నాడో ఆ రంగాల్లోనే నువ్వు కూడా బలపడాలని. అలా బలపడనిదే నీ శత్రువుతో సమానంగా నీకు ఆయుధ సౌష్ఠవం సాధ్యం కాదనేది. అందుకని వారు పృథ్వీ ప్రయోగంలో సిఈపిని తగ్గించటానికి, త్రిశూల్ నియంత్రణ వ్యవస్థని మెరుగుపరచటానికి, అగ్ని వ్యవస్థలో కర్బన సంయుక్త పదార్థాల్ని మరింత వృద్ధి చెందించటానికి నిర్ణయం తీసుకున్నారు. ఆనాటి ప్రమాణాలు వారు తర్వాత నిజం చేసుకోగలిగారు. ఆ ఏడాదే నాగ్ విన్యాసాల్లో కొత్త పుంతలు తొక్కాం. త్రిశూల్ని సముద్ర తలానికి 7 మీటర్ల ఎత్తున శబ్దవేగం కన్నా 3 రెట్లు అధిక వేగంతో ప్రయోగించగలిగాము. అది దేశీయ సామర్థ్యాల్లో మరొక కొత్త మలుపు. ఆ సంవత్సరమే నేను బొంబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నాను. ఆ రోజు ప్రొఫెసర్ నాగ్ చదివిన సన్మాన పత్రంలో నన్ను 21వ శతాబ్ది లేవనెత్తబోయే సవాళ్లకు దీటుగా భారతీయ అంతరిక్ష కార్యక్రమాలకు సుదృఢ ప్రాతిపదికను ఏర్పరిచిన వ్యక్తి, ఒక స్ఫూర్తి అన్నారు. బహుశా ప్రొఫెసర్ నాగ్ కొంత మర్యాదపూర్వక ప్రసంగంగా చెప్పి ఉండవచ్చు. కానీ 21వ శతాబ్దంలో భారతదేశం అంతరిక్షంలో భూకక్షకు 36,000 కిలోమీటర్లకు ఆవల తన ప్రయోగ నౌకతోనే ప్రవేశపెట్టబడే తన శాటిలైట్నే ఉపయోగించుకోబోతోంది. మిసైల్ శక్తిగా రూపొందబోతోంది. మనది అద్భుతమైన శక్తిగర్భిత దేశం. బహుశా ప్రపంచం దాని పూర్తి స్వరూపాన్ని చూడలేకపోవచ్చు, లేదా దాని పూర్తి శక్తి అనుభవానికి రాకపోవచ్చు. కానీ దాన్ని చూడనట్టుగా నిర్లక్ష్యం చెయ్యడం మాత్రం ఇక ఎవరితరమూ కాదు. అక్టోబర్ 15కు నాకు 60 ఏళ్లు నిండాయి. నేను పదవీ విరమణ చేసి నిర్భాగ్యులైన పిల్లల కోసం ఏదన్నా పాఠశాల ప్రారంభించాలనుకున్నాను. నా స్నేహితుడు ప్రొఫెసర్ రామారావు భారత ప్రభుత్వంలో సైన్స్ టెక్నాలజీ విభాగానికి డైరెక్టర్గా ఉన్నాడు. అతను ఆ ప్రయత్నంలోనే నాతో కలిసి పనిచేయటానికి ముందుకొచ్చాడు. ఆ పాఠశాలకి రావు కలాం పాఠశాల అని పేరు పెట్టాలని అనుకున్నాడు. కేవలం ధ్యేయాల సాధనే. అవి ఎంత గొప్ప ధ్యేయాలైనా కావచ్చుగాక. జీవితం కాదన్న దాంట్లో మాకు ఏకాభిప్రాయం ఉంది. కానీ మేం మా ప్రణాళికను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే భారత ప్రభుత్వం మా ఇద్దరిలో ఏ ఒక్కరిని కూడా పదవి నుంచి విరమించనివ్వలేదు. ఈ రోజుల్లోనే నేను నా స్మృతులకి అక్షర రూపం ఇవ్వాలనుకున్నాను. అలాగే కొన్ని అంశాల మీద నా పరిశీలనలను, అభిప్రాయాల్ని కూడా ప్రకటించాలనుకున్నాను. భారతీయ యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య దార్శనిక స్పష్టత లేకపోవడం, దిశానిర్దేశం లేకపోవడం. ఆ సందర్భంగానే నేను నా జీవితాన్ని తీర్చిదిద్దిన మహనీయుల గురించి
పరిస్థితుల గురించి రాయాలనుకున్నాను. అంతే తప్ప ఈ సందర్భంగా కొందరికి నివాళి ఇవ్వటానికి కానీ లేదా నా జీవితాన్ని ఎత్తి చూపుకోవటానికి కానీ కాదు. నేను చెప్పాలనుకున్నదిదే. ఎవరు ఎంత చిన్నవాళ్లు గాని, ఎంత తక్కువ అవకాశాలకు నోచుకొని, ఎంత బీదవాళ్లు గాని వాళ్ళు నిరాశ చెందనవసరం లేదనే. సమస్యలు జీవితంలో భాగమే. విజయం సారాంశం వేదనే. ఒకరన్నారు. ఆకాశమెప్పుడూ నీలంగా ఉంటుందనే భగవంతుడు వాగ్దానమిచ్చాడు. మన జీవిత పథానికి ఇరువైపులా పూలు పూయించాడు. కాని వానలేని ఎండ ఉంటుందని మాత్రం అనలేదే. వేదన లేని సంతోషం ఉంటుందని గాని, లేదా బాధారహిత ప్రశాంతి సాధ్యమని గాని అనలేదే. నా జీవితం తమని తాము మలచుకోవటానికి ఎవరికన్నా ఆదర్శప్రాయమనేటంత ఆలోచన నాకు లేదు. కాని ఎక్కడన్నా ఒక బీద విద్యార్థి ఏ మారుమూలనో ఒక నిర్భాగ్య సామాజిక స్థితిలో ఉంటున్న వాడెవడైనా ఈ కథ చదివి ఎంతో కొంత ఓదార్పు పొందుతాడని నా ఆశ. అటువంటి పిల్లలు తమ మిథ్యాత్మక దాస్యం నుంచి, బంధనాల నుంచి విడవడటానికి నా జీవితయాత్రా కథనం ఏ మేరకో సహకరిస్తుందని నమ్ముతున్నాను. వాళ్ళిప్పుడెక్కడున్నా దేవుడు వాళ్ల చెంతనే ఉన్నాడని తెలుసుకోవాలి. దేవుడే వాళ్ల చెంతనున్నప్పుడు ఇక వాళ్లకెదురేది? దేవుడు ఒక రోజుకి సరిపడా బలాన్ని వాగ్దానమిచ్చాడు. ఇక మిగిలిందల్లా ఒక రోజుకి సరిపడా శ్రమ, దారి వెతుక్కోవడం. భారతీయులు తమ ఆవేశాలు ఏ విధంగా నిభాయించుకోవాలో తెలియకనే తమ జీవితమంతా దుర్భర వేదనకు గురవుతుంటారు. వాళ్ళొక మానసిక జడత్వంతో చచ్చుబడిపోయుంటారు. మరో మంచి అవకాశం, ఒకే ఒక్క సాధ్య పరిష్కారం లేదా ప్రత్యామ్నాయం, మళ్ళా మంచి రోజులొచ్చేదాకా లాంటి పదాలు మన వ్యవహార సరళిలో భాగమైపోయాయి. ఆ విధమైన విధ్వంసాత్మక ప్రవర్తనని, ఆత్మ అపజయాత్మక ఆలోచనా పద్ధతుల్ని, అటువంటి వ్యక్తిత్వ పోకడల్ని బహిర్గతం చేసేలా ఎందుకు రాయకూడదు? నేను చాలా మంది మనుషులతో, చాలా సంస్థలతో కలిసి పనిచేశాను. వాళ్లలో భాగంగా ఎన్నో పరిమితులకు లోనైన వాళ్ళని కూడా చూశాను. నన్ను అవమానించడం ద్వారా తప్ప మరో విధంగా తమ విలువను గుర్తించుకోలేని వాళ్లను చూశాను. భారతీయ వైజ్ఞానిక సాంకేతిక శాస్త్ర రంగాల్ని పట్టి పీడిస్తున్న ఈ హానికర అంశాల గురించి ఎందుకు రాయకూడదు? అలాగే మన విజయ పథాల గురించి, ప్రతి భారతీయుడి హృదయంలో అంతర్లీనంగా ఉన్న ఆ అగ్నికి రెక్కలు రాని, అది ఈ మహోన్నత దేశ వైభవాన్ని ఆకాశాన్నంటేటట్టు చెయ్యని. ఇక్కడితో 15వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 16వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.